హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకు నేను ఒక నుడా అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్న G+1 హౌస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దీని వివరాలు అనేది వీడియోలో చెప్పడం జరిగింది అండ్ ప్రైస్ అనేది లాస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. వెల్కమ్ టు NLR ప్రాపర్టీస్. సో మనకి ఇక్కడ 3 హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటిలో 2 హౌసెస్ అనేది సేల్ అయిపోయాయి అండ్ ఈ హౌస్ మాత్రమే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే అవుట్డోర్లో మనకి గార్డెనింగ్ కోసం సమ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో మనకి ఇక్కడ రైలింగ్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ SG స్టీల్ అనమాట ఇది. సో మనకి కార్ పార్కింగ్ స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి వాడడం వల్ల, అంటే రైలింగ్ గేట్స్ వాడడం వల్ల మనకి కార్ పార్క్ చేసుకునేందుకు ఈజీగా ఉంటుందన్నమాట. సో మనకి ఈ హౌస్కి మంచి సెట్ బ్యాక్స్ అనేటివి కూడా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ కార్నర్లో మనకి బోర్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, అలాగే ట్యాప్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి అవుట్డోర్ అంతా కూడా మంచి టైల్ వర్క్స్ అయితే చేశారనమాట. మంచి అంటే టైల్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అవుట్డోర్లో సీలింగ్ కూడా జిప్సమ్ అండ్ PVC మెటీరియల్ అయితే దీంట్లో యూస్ చేశారు. సో అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కోసం సమ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అవుటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు బాత్రూమ్ యూస్ చేసుకునేందుకు అవుట్ సైడ్ వాష్రూమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో మనకి సెట్ బ్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ 2.5 feet, వెస్ట్ సైడ్ 2 feet గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి డోర్ అనేది టేక్వుడ్ డోర్ అనమాట. సో అన్ని హై క్వాలిటీ మెటీరియల్ అనేది యూస్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు హాల్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి ఇక్కడ హాల్ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే 17x23 సైజెస్లో అయితే ఉంటుందన్నమాట. సో టోటల్ హౌస్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే 17x23 సైజెస్ అనమాట. సో ఈ హౌస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే క్రాకర్ యూనిట్ అనేది డిఫరెంట్ కలర్లో, అంటే డిఫరెంట్ డిజైన్లో ఉంటుంది అండ్ టీవీ యూనిట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అంటే క్రాకర్ యూనిట్, టీవీ యూనిట్ అనేది కూడా సేమ్ డిజైన్లో రావడం జరిగింది. సో ఈ హౌస్కి అనేది మనకి మధ్యలో పార్టీషన్ అయితే ఇవ్వరు. సో మనకి దానివల్ల ఏమవుతుందంటే హాల్ అండ్ డైనింగ్ కంబైన్ అయి రావడం వల్ల మనకి మంచి స్పేషియస్గా అయితే కనబడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ క్రాకర్ యూనిట్కి ఆపోజిట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి పూజా రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ నార్త్ ఫేసింగ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి UPSC విండోస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దానికి స్టీల్ SG మెటీరియల్ అయితే వాడారు. సో ఇది మనకి పూజా రూమ్ అనమాట. సో మనకి డోర్ కూడా CNC కట్తో ఇచ్చారు. సో మనకి దేవుడు రూమ్ అనేది కూడా మనకి మొత్తం టైల్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో ఇవ్వడం జరిగింది. సో మనకి అలాగే ఇప్పుడు మనకి డైనింగ్లో కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది అండ్ మీరు ఇక్కడ క్రాకర్ యూనిట్ని అయితే గమనించగలరు. సో ఇప్పుడు మనం ఓపెన్ కిచెన్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐడల్స్ ప్లేస్ చేసుకునేందుకు అలాగే సమ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన కిచెన్లో కూడా మనకి ఇటాలియన్ టైల్స్ అయితే వాడడం జరిగింది. సో మన కిచెన్ అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వాడడం జరిగింది. సో మనకి కిచెన్ సైజెస్ వచ్చేసి 10x11 అనమాట. సో మనకి కిచెన్లో అన్నీ కూడా హై క్వాలిటీ మెటీరియల్ వాడారనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, హై క్వాలిటీ మెటీరియల్ అనేది వాడాలి అని అనుకొని మనకి ఇక్కడ మొత్తం చేయడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కిచెన్లో సమ్ డ్రాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్లేట్స్, బౌల్స్ ఇలాంటివి ప్లేస్ చేసుకునేందుకు. సో అలాగే మనకి చిమ్మీ పాయింట్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మంచి అవుట్లుక్తో అయితే చేశారనమాట. సో మనకి ఇక్కడ ఈ బెడ్రూమ్ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే 18x12 అనే సైజెస్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి మొత్తం మంచి అవుట్లుక్తో అయితే చేశారనమాట. సమ్ ఐడల్స్ ప్లేస్ చేసుకునేందుకు స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. పక్కన మనకి టేబుల్ లాంటి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని మీద కప్
కంప్యూటర్స్ ఇలాంటివి ప్లేస్ చేసుకునేందుకు. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అన్ని మంచి కలర్ కాంబినేషన్స్తో కబోర్డ్స్ అనేటివి యూస్ చేశారు. సో మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్కి అయితే చూద్దాం. సో మనకి వాష్రూమ్లో కూడా మనకి ఇటాలియన్ టైల్స్ అనేటివి యూస్ చేయడం జరిగింది అండ్ హై క్వాలిటీ మెటీరియల్ అనేది వాడడం జరిగింది. సో మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే 11x13 అనమాట. సో మనకి ఇక్కడ కూడా నార్త్ సైడ్లో మనకి యూపీఎస్సీ విండో అయితే యూస్ చేయడం జరిగింది అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇక్కడ సిమెంట్ బల్లలు అయితే యూస్ చేయడం జరిగింది. సో దీని థిక్నెస్ కూడా 1 mm వరకు ఉండొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కబోర్డ్ లైఫ్ అనేది పెరుగుతుంది అనమాట ఇలాంటి మెటీరియల్ వాడడం వల్ల. సో ఇవి సాఫ్ట్ క్లోజర్స్ కావడం వలన మీరు ఎంత ఫాస్ట్గా వేసినా సరే మనకి స్లోగా అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో మనకి ఇక్కడ మనకి గ్రే కలర్లో ఉన్న జిఎం కంపెనీ అయితే వాడారు. చూసేందుకు చాలా బాగున్నాయి అనమాట స్విచ్చెస్ కూడా. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే 4x7 అనమాట. సో ఇక్కడ మనకి అన్ని ఇటాలియన్ టైల్స్ అనేటివి యూస్ 4x7 అనమాట క్వాలిటీ. ఇక్కడ కూడా మనకి ఇటాలియన్ టైల్స్ అనేటివి యూస్ చేయడం జరిగింది. కలర్ కాంబినేషన్స్ అనేటివి కూడా చాలా బాగా ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో ఇక్కడ మనకి అంతా రైలింగ్ కూడా ఎస్జీ రైలింగ్ అయితే వాడడం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విధంగానే మనకి ఇక్కడ టేక్ వుడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి సేఫ్టీ పర్పస్ కోసం మనకి ఇక్కడ గ్లాస్ వర్క్ అయితే చేయించారనమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుదాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ అనేది మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఎందుకంటే మన గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి అవుటర్ స్పేస్లో మనకి కార్ పార్కింగ్ కోసం సమ్ స్పేస్ అనేది వదలడం జరిగింది. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఇక్కడ మనకి హాల్లో అనేది కంబైన్ చేశారనమాట. సో మనకి ఇక్కడ ఐడల్స్ పెట్టుకునేందుకు సమ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా సమ్ చేంజెస్తో యాజ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విధంగానే స్ట్రక్చర్ అనేది ఉండడం జరిగింది. క్రాకరీ యూనిట్ ఆపోజిట్లో మనకి పూజా రూమ్ అండ్ కిచెన్ అయితే ఉండడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా పూజా రూమ్కి సిఎన్సీ కట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఐడల్స్ ప్లేస్ చేసుకునేందుకు సమ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా మనకి మొత్తం ఇటాలియన్ టైల్స్ అనేది యూస్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ గ్లాసీ ఫినిష్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి కిచెన్లో వాష్ ఏరియా అనేది కూడా రావడం జరుగుతుంది. సో మనకి ఈ హౌస్ అనేది 24 అంకణాలలో ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్ ఉండడం వలన మనకి మొత్తం 42 అంకణాలు కట్టుబడి అనమాట. అలాగే మనకి 1470 స్క్వేర్ ఫీట్స్ అనమాట. స్క్వేర్ యార్డ్స్ లెక్కనైతే మనకి 194 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సెంట్ల పరంగా 4 సెంట్లు ఉండడం జరిగింది. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనకి సమ్ ఇంటీరియర్ చేంజెస్తో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా ఉండడం జరిగింది.
సో మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అండ్ టీవీ యూనిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విధంగానే ఉంది, బట్ సమ్ కలర్ చేంజెస్ అండ్ ఇంటీరియర్ చేంజెస్తో ఉండడం జరిగింది. సో మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇటాలియన్ టైల్స్ అనేటివి యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ అనేది యూస్ చేయడం జరిగింది. సో మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుదాం. సో ఇక్కడ మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విధంగానే ఉంది, బట్ సమ్ కలర్ చేంజెస్ అనేది ఉండడం జరిగింది. సో మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ వాష్రూమ్లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుదాం. సో ఇక్కడ కూడా మనకి ఇటాలియన్ టైల్స్ అనేది యూస్ చేయడం జరిగింది అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేయడం కూడా జరిగింది. సో పదండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెర్రస్ పైకి అయితే వెళ్దాం. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో మేము ముందుకు తీసుకుని వస్తాము. సో మనకి ఇక్కడ 40 feet రోడ్ అనేది ఉండడం జరిగింది. అలాగే మనకి 24/7 ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కూడా ఉండడం జరిగింది. మనకి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అనేది 15 to 17 minutesలో అయితే మనం రీచ్ అవ్వగలం. సో చూసారు కదా నూడా అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్న G+1 హౌస్ని. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ కనుక ఉన్నట్లయితే పైన కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.